ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి అర్థం కాని సబ్జెక్టు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. పెండింగ్ కోర్సులన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతారు. కొత్త కోర్సులు జాయిన్ అవ్వగలుగుతారు. మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి అవకాశాలు ఈ వారం అయితే పొందగలుగుతారని చెప్పారు. అలాగే మీ మాట చాలా బాగుంటుంది. అందరినీ కూడా సహోదరులుగా చేయగలుగుతారు. మీ మాటలతోటి పిరికివాడిని కూడా ధైర్యవంతులుగా చేయగలుగుతారు ఈ వారం. అలాగే అందరితోటి ప్రేమగా మాట్లాడి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. శత్రువులు కూడా మీతో స్నేహం చేయడానికి ఇష్టపడతారని చెప్పొచ్చు. గతంలో ఉన్నటువంటి కోపతాప ఆవేశాలు, ఉద్రేకాలు, గొడవలు తగ్గించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి చాలా రకాల పెద్ద సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. పరిశుభ్రత పాటించడం, అందంగా ఉండడం, దాంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశం కనపడుతుంది. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు, సహనం కలిగి ఉంటారు. ఎటువంటి పరిస్థితులైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసి దాకా కూడా నిద్రపోని వారం అని చెప్పొచ్చు. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. వీసాలు మంజూరవుతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమించిన వ్యక్తితో వివాహం జరుగుతుంది. పిల్లల చదువులకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి లేదా వివాహాలకు సంబంధించి ప్రయత్నాలు మీరు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఫలిస్తూ ఉంటాయి. అలాగే విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, భార్యాభర్తలు కలిసి సంతోషంగా కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కరించుకోవడం కనపడుతోంది. అలాగే ఆదాయపరంగా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి తాపత్రయపడడం, సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల కూడా ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం అప్పులు తీసుకున్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఈఎంఐల ద్వారా, క్రెడిట్ కార్డుల ద్వారా ఏదైనా వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఆస్తి వివాదాలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వ్యాయామం చేద్దామన్న కుదరని పరిస్థితులు, బయట ఫుడ్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడతాయి. ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా మాత్రం వ్యవహరించగలుగుతారు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. సోదరీమణులతోటి ఆస్తి వివాదాల గురించి, వాటి గురించి చాలా చక్కగా మాట్లాడుకుని పరిష్కారం చేసుకోగలుగుతారు. ప్రేమికులకి మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి చాలా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. అలాగే ఆడవారికి ఇంట్లో ఆడపడుచుతోటి, కుటుంబ సభ్యులతోటి, అత్తమామలతోటి, భర్తతోటి సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ వ్యాపార లాభాలు ఉన్నాయి. ఇంటి నిర్మాణ పనులు వేగంగా జరుగుతాయి. గృహయోగ్యం కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి, అలాగే గొప్ప కాలేజీలో సీట్లు దొరకడంతో పాటుగా కొత్త కోర్సులు జాయిన్ అవ్వడం, కంప్యూటర్ కోర్సుల్లో ప్రావీణ్యత సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ పరికరాలు ఫలిస్తాయి. ఎప్పటి నుంచో ఉద్యోగాలు మారాలనుకున్న వారికి అనుకూలంగా ఉంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. స్త్రీలకి గృహ సంబంధమైన విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఇంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అందం పట్ల ఆసక్తి, తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. హోటల్ వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. భవిష్యత్తుని అంచనా వేసుకుని వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చగలుగుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార లాభాలు పొందగలుగుతారు. కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన ఈ రాశి వారికి తెలియజేస్తారు.